ఇప్పుడే మనకు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కాల్మనీ కేసుకి సంబంధించి సిపి బెజవాడ సిపి ఎవరైతే గౌతమ్ సావంగ్ ఉన్నారో ఆయన సెలవు పెట్టుకున్నారు అని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. నిన్న కూడా దీనికి సంబంధించి కూడా అనేక వార్తలు కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే సెలవు రద్దు చేసుకున్నట్టు సిపి ప్రకటించారు. ఆయన ఏదైతే ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్లే యోచనలో ముందుగానే ఒక నెల క్రితమే సెలవు పెట్టుకున్నారని కూడా మనకి పోలీస్ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గౌతమ్ సావంగ్ సెలవు రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఆస్ట్రేలియాకు వెళ్లాలనే యోచనను కూడా ఆయన విరమించుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రకంపనలు సృష్టిస్తున్న సంబంధించి సిపి గౌతమ్ సావంగ్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఆయన ఈ కేసుకి సంబంధించి కూడా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా నిన్న గౌతమ్ సావంగ్ సెలవుపై వెళ్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే బాధితుల ఆందోళనలు కూడా కొన్ని యాక్షన్స్లు దీని మీద జరుగుతున్నారు. వి విల్ లెట్ యు నో అబౌట్ ద రిజల్ట్స్. దాని గురించి ఎట్లా వేర్ ఆర్ వి as far as the raid results are concerned. దెన్ అందరికీ తెలియపరచడం విషయం ఏమంటే ఐ ఆల్సో డిసైడెడ్, ఐ రిక్వెస్టెడ్ ద డీజీ టు క్యాన్సిల్ మై లీవ్, సో ఐ స్టే బ్యాక్. ఇట్ వాజ్ ఒక నెల క్రితం మాకు శాంక్షన్ అయింది అది. దే వాజ్ ఎ ఫ్యామిలీ, ఈ పండగ రోజు సమయంలో అందరూ ఫ్యామిలీ బయట నుంచి ఆస్ట్రేలియాలో వీ వాంటెడ్ టు మీట్. కానీ ఈ కేసెస్ ఉన్నాయి, ఇదన్నీ వచ్చేసారు. దానివల్ల నేనే రిక్వెస్ట్ చేసినాము డీజీ గారికి. డీజీ గారు హ్యాడ్ గివెన్ శాంక్షన్ దిస్ లీవ్, సో ఐ విల్ బీ స్టేయింగ్ బ్యాక్. సో ఐ విల్ కీప్ యూ ఇన్ఫార్మ్. ఇంకేమేమి ఈ కేసులో ప్రోగ్రెస్ గురించి మనం మీకు తెలియపరుస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. మేము చెప్తామండి, అది అనాలిసిస్లో ఉన్నారు ఇప్పుడు, దాని గురించి మనం చెప్తాం. నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ సెక్స్ ర్యాకెట్. Lending it doesn't come under police purview unless there is a criminal element in that. Yes. So then why the raids? No, that is because of the same issue as what you said. There is coercion, there is extortion, there will be cheating. Yeah? So attempt to forgery. You cannot take blank checks. You cannot take documents which is blank, on blank signatures, etc. Yeah. Yes, lot of complaints you can see outside. Mana gate దగ్గర కూడా కనబడుతుంది, చాలా మంది వస్తున్నారు ఇప్పుడు. So it's a whole lot of issue now. So we will be going into that. Such cases will be referred to the IT or something else, right? Yes, in due course of time, when there are like big operators, matters will also be referred to the tax authorities because there are violations and all that. So you will be referring these cases to tax IT? Yes, we will be. We will. Kalki Manchi case lo Malani Vijayawada unnaru ani cheppesi ప్రచారం జరుగుతుంది. See, అన్ని రకంగా ప్రచారం, అది ప్రచారమే. మనం కూడా ఎప్పటి నుంచి చెప్తున్నాను, మొదటి నుంచి మనం చెప్తున్నాం ఏమంటే వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ ఎ వెరీ సిస్టమాటిక్, మెథాడికల్, లాజికల్ మేనర్. మన తొందరపడటం ఏం లేదు, ఏ రకంగా ఒత్తిడి లేదు. ఆ ఒత్తిడి లేదు అని అక్కడి నుంచి మొదలైంది. అది ఏ రకంగా ఒత్తిడి లేదు, దీంట్లో రాజకీయం కూడా ఏం లేదు. అది దయచేసి అలాంటిది మాటలు ఉట్టి తీసుకురాకూడదు. అది మనం చూసుకుంటామండి. అది రాలేదండి, వచ్చిన తర్వాత మనం చెప్తాము. త్వరగా విల్ కాల్ యూ
కానూని వ్యవహారాలు కొంతమంది పోలీసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? Everything is under investigation. I cannot say anything at this moment. Okay? But the investigations are ongoing. We will let you know. Give you the information. కొంతమంది అంతగా బదిలీ ట్రాన్స్ఫర్ చేస్తామని తెలిసింది సార్. Ready? సార్ జీపీ గారు, మీ అంచనా ప్రకారము ఈ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అంటే ఏమైనా టైం అవుట్ పెట్టుకున్నారు? అది కష్టం, చెప్పడం కోసం కష్టం అది. No investigation we can say should be, we cannot give them a time. Okay? So we will do our best. We will continue to do the best. Okay? Rest assured. Thank you. కొంతమంది సీఎం బదిలీ చేస్తున్నారు సార్. లేదండి, అది మీరు తెలుస్తుంది. ఏమైనా ఉంటే ఆ విధంగా ఉంటే మీరు తెలుస్తుంది, మీకు కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.